రెడ్డి గారికి, ప్రిన్సిపల్ సిఎస్ రాజలింగం గారికి, వైస్ ప్రిన్సిపల్ పద్మా మేడం గారికి 125వ గుర్రం జాస్వా గారి 125వ జయంతి వేడుకల సందర్భంగా కాలేజీ తరఫున మేము అంతర్జాల సదస్సుకు హాజరైనటువంటి శ్రోతలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈనాటి ముఖ్య ప్రసంగకులు ఆచార్య కాసిం గారు కూడా ఇప్పుడు ఈ అంతర్జాల కార్యక్రమము ఒక ప్రార్థనా గీతంతో ప్రారంభమవుతుంది. సహోదరి శ్రీమతి శ్రావంతి గారు ఈ అంతర్జాల కార్యక్రమంని తన శ్లోకం ద్వారా ప్రారంభించాల్సిందిగా వేడుకుంటున్నాం. శ్రీమతి శ్రావంతి గారు మీ గానంతో శ్లోకాన్ని ఆలపించగలరని కోరుకుంటున్నాం. శ్రావంతి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకరం శివశీకరం, శ్రీకరం శివశీకరం, కృతసుకృతనికరవశీకరం, శుభకరం వరశేఖరం, శ్రుతలోకతిమిరదివాకరం, శ్రీకరం శివశీకరం, రాగరసరత్నాకరం, స్వరసరసిజారజనీకరం, చింతయామి సరస్వతి, చింతయామి సరస్వతి, తవ చారు సుష్మిత కౌముదిం, చింతయామి సరస్వతి, తవ చారు సుష్మిత కౌముదిం, శ్రీకరం శివశీకరం. ధన్యవాదాలమ్మా శ్రీమతి శ్రావంతి గారు. ఇక కార్యక్రమంలోకి వెళ్తున్నాం. గుర్రం జాస్వా 125వ జయంతి వేడుకలు ఏవి కళాశాల తెలుగు శాఖ వారు ఘనంగా నిర్వహిస్తున్నాం. తెలుగు సాహిత్యంలో దళిత ప్రతిఘటన ధిక్కార స్వరం, దళిత ధిక్కార స్వరం చైతన్య శ్రావంతితో పురివిప్పిన సరస్వతం గుర్రం జాస్వా. కటిక దరిద్రం, కులమత భేదాలు, అవమానాలు, ఈసడింపులు ఆయన బాల్యంలో చెరగని ముద్రలు వేశాయి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఈయన రచనలు స్వప్నకథ, గబ్బిలం, ముసాఫరులు, ఫిరదౌసి, ముంతాజ్ మహాలు, కాందిసికుడు మొదలైనవి. ఇవన్నీ కూడా కావ్య రచనలే. ఇవన్నీ కూడా పాఠక హృదయాన్ని జనరంజకంగా ఆకట్టుకుంటాయంటే అతిశయోక్తి కాదేం. మధుర శ్రీనాథ అన్న, కవి కోకిల అన్న, నవయుగ కవి చక్రవర్తి అన్న, కళా ప్రపూర్ణ బిరుదులు ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిత్వానికి ఒక మైలురాయి లాంటివి. ఏ కవికి జరగనటువంటి సన్మానాలు ఒక దళిత కవి అయినటువంటి గుర్రం జాస్వా గారికి జరిగాయంటే ఇది చరిత్ర లోపల చాలా గొప్ప విషయంగా పేర్కొనవచ్చు. కవిత్వం ద్వారా మనిషిని విశ్వనరుడుగా ఆయన మానవతా సందేశాన్ని అందించాడు. మనిషి ఏ ప్రాంతానికో, ఏ దేశానికో, ఏ రాష్ట్రానికో కాకుండా మనిషి అంటేనే విశ్వనరుడు. అన్ని మౌలిక అవసరాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఒకేలాగా ఉంటాయని తన కవిత్వం ద్వారా చెప్పినటువంటి మహానీయుడు అయిన
గుర్రం జాస్వా గారు. ఈ సందర్భంగా గురువు గారైనటువంటి కాసిం సార్ గారు ఉన్నారు. నేను ఆయన జోలికి పోదలుచుకోలేదు. ఒక చిన్న పద్యాన్ని నేను ఆలపిస్తూ తర్వాత కార్యక్రమంలోకి వెళ్తాను. ఆయన రాసినటువంటి గిజిగాడు అనేటువంటి ఆ ఖండకావ్యం నుంచి ఒక చిన్న పద్యాన్ని నేను ఇక్కడ ఆలపిస్తాను. జిలుగు బంగారు రంగులం, జిలుగు బంగారు రంగులం గుల్కు మేల్చిన్నారి పోగుత్తి సొమ్ముల్ గిలించిన తుమ్మ కొమ్మలకు నీవు నీ సతిరత్నంబు ఏలగి నీ సతిరత్నం ఏలగి తగిలించి రెంబవల్లో హాయిందుగారగాడ్పు బిడలు కూడిగా మాచరింప గిజిగాడ నీకు దిగాయువవు. గుర్రం జాస్వా సాహిత్యం జోలికి నేను వెళ్ళను. కాకపోతే కార్యక్రమ నిర్వాహకుడిగా నా పాత్ర అంతే. తర్వాత ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ముఖ్య ప్రసంగికులు మాకు గురువు గారు సార్ గారితో నాకు దాదాపుగా 2011 నుంచి అనుబంధం ఉంది. మరి ఆ అనుబంధాన్ని నేను ఆయనను చాలా దగ్గర నుంచి చూశాను చాలా సందర్భాల లోపల. మరి సార్ గారు నాకు నేను ఎలా చూశాను అనేటువంటి దృష్టికోణంలో ఈ అంతర్జాల సదస్సు లోపల సార్ను మీకు పరిచయం చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలు అంటే మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో పతాకా స్థాయిలో చర్చలు, ఇష్టాగోష్ఠులు నేను విన్నాను, నేను చూశాను. ఓ గురువర్య, ఓ ఆచార్య, నా భారత బహుజనులు మిమ్మల్ని కాసిం కాదు మరో కాంచీరాం అనగా నేను విన్నాను. నా భారత బహుజనులు మిమ్మల్ని కాసిం కాదు మరో కాంచీరాం అనగా నేను విన్నాను. నా భారతం లోపల 10 మంది మేధావుల్లో మీరొకరని, మీరు బహుజన మేధావి అనగా నేను విన్నాను. నేను చూశాను మిమ్మల్ని, మీ వదనం పైన ఉండే చిరునవ్వును చూశాను. అదే మీ విజయ రహస్యం అనుకుంటాను ఓ ఆచార్య. యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాలలో మీ చర్చలు, మీ వాగ్దాటి సమస్యాత్మకమైన సమస్యలను సున్నితంగా, వాస్తవికంగా, నిర్భరంగా, నిజంగా, వాస్తవికంగా విశ్లేషించడం నేను చూశాను ఆచార్య. రామాయణం, మహాభారతం, భగవద్గీతం, అష్టాదశ పురాణాలులో ఉన్నటువంటి శ్లోకాలు మీ నాలుక పైన నాట్యమాడుతుంటాయి ఆచార్య. అందరి సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్రలను గురించి చెబుతూ ఉంటే మిమ్మల్ని అపర పరిశోధకుడు అని నేను అంటున్నాను ఆచార్య. బూర్జువాహ, కుహన, పెట్టుబడిదారి, భూస్వామ్య వ్యవస్థల పైన మీరు మాట్లాడుతూ ఉంటే మనిషి అంతరిక్షానికి ఎగిసినా కూడా అణగారిన వర్గాల బతుకులు ఇలాగే ఉంటాయా అని ప్రశ్న ఉదయించక మానదు ఆచార్య. వీటికి మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది గురువర్య. ఇప్పుడు గుర్రం జాస్వా గారి 125వ జయంతి వేడుకలను తెలుగు శాఖ నిర్వహించుకుంటుంది. ఏవి కళాశాల తెలుగు శాఖ. ముఖ్య ప్రసంగికులైనటువంటి మా గురువు గారు ఆచార్య కాసిం గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. నేను అంటున్నాను, నేను ఈ మధ్య ఆయన లోపల చూసినటువంటి కొన్ని కోణాలు మాత్రమే ఇక్కడ ఒక 2 నిమిషాలు ఉదహరించగలుగుతాను. విరసం కార్యదర్శి, నాకు దాంతో పెద్ద అనుబంధం లేదు. తర్వాత వచ్చేసి సామాజికవేత్త, ఎన్నో మాధ్యమాల లోపల
పత్రికా ప్రకటన లోపల కావచ్చు, యూట్యూబ్ లోపల కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల పైన చాలా స్పష్టంగా మాట్లాడినటువంటి మహానుభావుడు ఆయన. అదేవిధంగా సంఘ సంస్కర్త, జాతి చైతన్యం. ఈనాటికి కూడా మనం ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నాము, అంతరిక్షం వరకు ఎదిగామని. అది చాలా పొరపాటు అనిపిస్తుంది. ఇంకా కూడా అణగారినటువంటి భావాలు, దళిత జాతి పీడనాలు ఇంకా ఉన్నాయి. వాటిపైన ఒక ఆచార్యుడు అయ్యిండి కూడా ఆయన ఎదుర్కొన్నటువంటి వివక్షను ఆయన చెప్తూ ఉంటే నాకు బాధ వేసింది. ఆ దిశగా చదువుకున్నటువంటి ప్రతి టీచర్ కానీ, మేధావి కానీ, ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ, పరిశోధకులు కానీ కుల వివక్షతను రూపుమాపాల్సినటువంటి బాధ్యత కూడా ఆయనను చూస్తే మనకు అనిపిస్తుంది. ఆయన బాధ్యతను మన అందరం కూడా భుజస్కంధాలపై వేసుకోవాలనిపిస్తుంది. సంఘ సంస్కర్త, సామాజికవేత్త, బహుజన మేధావి. ఈ మధ్యకాలంలో కంచాయిలయ్య తర్వాత బహుజన లోపల నుంచి వచ్చి జాతి చైతన్యాన్ని, జాతికి జరుగుతున్నటువంటి ఆ యొక్క ద్రోహాన్ని తన గలం ద్వారా, తన కలం ద్వారా వినిపించినటువంటి మేధావి. అందుకని నేను బహుజన మేధావి అంటున్నా. మనకు అందరికీ తెలుసు, సారు బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్పర్సన్, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం, పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులు. మరి రేపో మాపో దాని ఆర్డర్స్ కూడా తీసుకోబోతున్నాయి, నాకు ఇప్పుడే తెలిసింది. అదేవిధంగా కవి, మంచి వక్త. నేను 2006 ఈ విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు నాకు మొట్టమొదటిసారిగా కాసిం సార్ పేరు వినిపించింది. అది ఏ రూపంలో వినిపించిందంటే కొత్తపల్లి తిరుపతి రూపం లోపల వినిపించింది. ఎవరా ఈ కాసిం, ఎక్కడ అని అప్పట్లో ఆలోచించినాం. కానీ ఆ తర్వాత 2009 లోపల కల్వకుర్తి లోపల ప్రోగ్రాం జరిగింది. అక్కడ సార్ మాట్లాడితే నేను అసలు ముగ్ధున్నైపోయాను. ఏదైనా ఒక రోజు ఒక దశకు వచ్చిన తర్వాత ఆయనతో ఒక మీటింగ్ కాండక్ట్ చేయాలని ఆ రోజే బలంగా నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ఆయనను ఎప్పుడు కూడా నేను నిశితంగా పరిశీలిస్తున్నవాడిని. ఎంత నిగర్వంగా ఉంటాడు అంటే, ఏ విద్యార్థి అయినా, ఏ స్కాలర్ అయినా, ఇంకెవరైనా కూడా నమస్కారం సార్ అంటే మొదటిగా, సరే ఆయనలో ఎన్నో మానసిక భావోద్వేగాలు ఉండొచ్చు. మనిషి అనేటువంటిది ఎప్పుడు కూడా రగులుతున్న అగ్నిపర్వతం. ఆ భావజాలం ఏది కూడా, ఆ ఫీలింగ్స్ ఏది కూడా లేకుండా చాలా ఆత్మీయంగా నమస్కారం అంటూ ఆ చిరునవ్వుల పైన, ఆ పెదవుల పైన చిరునవ్వులు ఒలికిస్తూ విష్ చేస్తుంటాడు ఆయన. నాకు తెలిసి ఆయనను ఎప్పుడు కూడా నేను నవ్వుతోనే చూశాను, కానీ ఎప్పుడు కూడా ఆయన ద్వేషంతో నేను ఎప్పుడు చూసినటువంటి సందర్భాలు లేదు. అందుకొరకే మా ఏవి కళాశాల తెలుగు శాఖ సారును ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ ఆచార్య కాసిం గారు, మీరు మీ ముఖ్య ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా ఈ అంతర్జాల కార్యక్రమం ద్వారా మా తెలుగు శాఖ మిమ్మల్ని అభ్యర్థిస్తుంది. అదేవిధంగా మా కళాశాల పిల్లలు కూడా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలి, మీతో మీరు చెప్పే మాటలు ఎప్పుడెప్పుడు వినాలని కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మిత్రులు ఉన్నారు, పరిశోధకులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు, మా కళాశాల టీచర్లు ఉన్నారు. అందరినీ కూడా మేము ఈ వేదిక పైకి మీకోసమే తీసుకొచ్చాను. మీ గురించి వాళ్ళు ప్రత్యక్షంగా విని తన్మయత్నానికి లోనవుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఆచార్య కాసిం సార్ గారు గుర్రం జాస్వా గారి గురించి ప్రసంగిస్తారు. ఇంతటితో నా పాత్ర అయిపోయింది. ఒక చిన్న శ్రోతలకందరికీ కూడా చిన్న విజ్ఞప్తి. ఈ జూమ్ ఐడి అనేటువంటిది 40 minutes క్లాస్ ఉంటుంది. ఈ 40 minutes అయిపోయిన తర్వాత మీరందరూ తిరిగి లాగిన్ కాండి. చివరి లోపల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, నేను మాట్లాడేది ఉంటుంది. కాబట్టి 2 సెషన్స్ నడుస్తాయి. ఈ 2 సెషన్స్ కూడా మళ్ళీ లాగిన్ కావాల్సి ఉంటుంది. సార్ ఇప్పుడు ప్రారంభిస్తారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీరు ప్రారంభించారు. హలో భాస్కర్, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. దానికి నన్ను ఆహ్వానించినందుకు భాస్కర్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో అవాంతరాల తర్వాత భాస్కర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు.
అతని ధైర్యానికి పట్టుదలకి నేను ఎంతో ముగ్ధునయ్యాను. నాకు ఈ కార్యక్రమం గురించి భాస్కర్ అడిగినప్పుడు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాను. నేను రోజు జూమ్ మీటింగులు, రకరకాల వ్యక్తులు, సమూహాలు, యూనివర్సిటీసు, ఇతర తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు అధికారికంగా నా ఉపన్యాసం కోసం అడగటం వలన వారికి ఆ షెడ్యూల్ ఇవ్వటంతో నేను బిజీగా ఉన్నాను. దానితో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాలు, కొన్ని రచయితల సంఘాలు, వారంతా నా టైం కోసం అడుగుతున్న సందర్భంలో భాస్కర్ నాకు ఫోన్ చేసి 28 నాడు గుర్రం జాషువా జయంతి గనక ఆ రోజు ఆదివారం అవుతుంది, 27వ తారీఖు శనివారం వస్తుంది, ఆ రోజు మీరు టైం ఇవ్వండి సార్ అని అడిగాడు. కానీ అప్పటికే నేను ఆ రోజు 3 మీటింగ్లలో ఎంగేజ్ అయి ఉన్నా గనక టైం ఇవ్వలేకపోయినా, తర్వాత అడిగాడు ఆయన, ఎప్పుడైనా మీ టైం కావాలి, ఖచ్చితంగా ఈ కార్యక్రమం జరగాలి అని అంటే అప్పుడు నేను చెప్పాను, 30 తర్వాత నీకు అనుకూలమైన కళాశాలకు, విద్యార్థులకి, ఇతర టీచింగ్ స్టాఫ్ కు అనుకూలమైన టైంను చూసుకొని నాకు చెప్పమని అడిగాను. ఆ క్రమంలో ఆయన కళాశాల యంత్రాంగంతో మాట్లాడి నాకు ఈ 3వ తారీఖు 1 గంటకు టైం చెప్తే నేను అతనికి అంగీకరించాను ఒక వారం కిందట. ఆ అంగీకరించిన దాని ప్రకారం ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతున్నా. గుర్రం జాషువా గారి గురించి ఆయన జయంతి సందర్భంగా ఆయన స్మారకంలో భాగంగా ఈ ఈ ఉపన్యాసాన్ని నిర్ణయించుకున్నాం. గుర్రం జాషువా గారు, ఆయనకు సంబంధించిన కొన్ని ఫార్మల్ విషయాలు చెప్పి నేను విషయంలోకి వెళ్తాను. ఆయన 1895 సెప్టెంబర్ 28న జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు వీరయ్య, లింగమాంబ. ఆయన పుట్టింది గుంటూరు జిల్లాలోని వినుకొండ అనే గ్రామంలో పుట్టాడు. అది ఇప్పుడు పట్టణంగా మారింది, కానీ ఆయన పుట్టినాటికి అది ఒక పెద్ద విలేజ్. ఇది గుంటూరు జిల్లా వినుకొండ. వినుకొండ అంటే ఒక రకంగా పలనాడు ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం. అది గుంటూరు జిల్లాలో నల్గొండ జిల్లాకి ఆనుకొని ఉన్న నాగార్జున సాగర్ దాటగానే మనకు వచ్చేది దాచపల్లి, పిడుగురాళ్ళ, అటుపోతే నర్సరావుపేట, వినుకొండ, ఇట్లాంటి ప్రాంతాలన్నీ వస్తాయి మనకి. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వినుకొండ గ్రామం చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రామంగా ఇవాళ పట్టణంగా ఉన్నది. అది ఆ వినుకొండ గుర్రం జాషువా గారు జన్మించటం వలన వినుకొండకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఒక స్థలానికి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి ఆయా వ్యక్తుల వలన ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఆయా ప్రాంతాల్లో పుట్టినటువంటి వ్యక్తులకి ఆ ప్రాంతాన్ని బట్టి పేరు వచ్చే అవకాశం లేదు. కానీ ఆ ప్రాంతాల్లో పుట్టినటువంటి వ్యక్తుల కృషి ఆధారంగా, వాళ్ళ శక్తి ఆధారంగా ఆ ప్రాంతాలకి గుర్తింపు వస్తూ ఉంటది. అట్లా వినుకొండ అనే ఆ ప్రాంతానికి గుర్రం జాషువా వలన గుర్తింపు వచ్చింది. సాహిత్య ప్రపంచంలో గుర్రం జాషువాకు ఆ ప్రాధాన్యత ఉన్నది. ఈ మధ్యలో నేను వాట్సాప్ లోనో, ఫేస్బుక్ లోనో ఒక దగ్గర చదివాను. విశారదన్ అనే ఒక దళిత ఉద్యమ నాయకుడు గుర్రం జాషువా గురించి రాస్తూ ఒక మాట చెప్పాడు. అందులో ఆయన ఏం మాట చెప్పాడంటే, బెంగళూరులో ఉన్నటువంటి కాన్సీరామ్, బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు కాన్సీరామ్, ఆ బెంగళూరు నుంచి సొంత ఫ్లైట్ ను మాట్లాడుకొని
ఆ సొంత ఫ్లైట్కు 8 లక్షల ఖర్చు అయినా కూడా ఆ ఖర్చును భరించుకొని వినుకొండ పట్టణంలో ఉన్న గుర్రం జాషువా విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం ఆయన బెంగళూరు నుంచి వినుకొండకు వచ్చాడని ఆయన పేర్కొన్నాడు. ఒక మనిషి మీద ఎంత గౌరవం ఉంటే బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి కాన్సీరామ్ గారు లాంటి వాళ్ళు ప్రత్యేక హెలికాప్టర్ను మాట్లాడుకొని అక్కడికి అంత ఖర్చు పెట్టి వెళ్ళాడంటే గుర్రం జాషువా ప్రత్యేకత ఏమిటి, ఒక రాజకీయ నాయకుడు గుర్రం జాషువాని అంతగా ఎందుకు అభిమానించాడనేది మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా వినుకొండలో పుట్టినటువంటి గుర్రం జాషువా తన తండ్రి తన తల్లి ఇద్దరు వేరు వేరు కులస్తులు. తండ్రి వీరయ్య యాదవ కులానికి చెందినవాడు, తల్లి లింగమ్మ అరుంధతి మాదిగ కులానికి చెందినటువంటి ఆమె. అయితే లింగమ్మ క్రైస్తవ మతంలో అప్పటికే క్రైస్తవ మతాన్ని పుచ్చుకొని క్రైస్తవ మత ఆరాధకురాలుగా ఉండింది. ఈ గుర్రం వీరయ్య ఆ రోజుల్లోనే క్రైస్తవ మిషనరీ పెట్టినటువంటి ఆ వినుకొండలో క్రైస్తవ మిషనరీ పెట్టిన పాఠశాలలో చదువుకున్నాడు. ఈ భారతదేశంలో ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి విద్య ఎక్కడి నుంచి వచ్చిందంటే, విద్యను అందుకునే అవకాశం ఎట్లా లభించిందంటే, ఆనాడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి వచ్చినప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం పాఠశాలల్ని వైద్యశాలల్ని ఏర్పాటు చేసి ఆ పాఠశాలలోకి వైద్యశాలల్లోకి ఎస్సీ ఎస్టీ బీసీలని ఆకర్షించి వాళ్ళకి చదువుకునే ఒక అవకాశాన్ని కల్పించారు, వైద్యాన్ని పొందే అవకాశాన్ని కల్పించారు. సవర్ణులు వాళ్ళకి విద్యను వైద్యాన్ని గుడిని అంగీకరించినప్పుడు గుడిలోకి రానివ్వనప్పుడు బడిలోకి రానివ్వనప్పుడు వారికి వైద్యం సరిగ్గా అందనప్పుడు ఆ స్థితి ఉన్నప్పుడు క్రైస్తవ మత ప్రచారం కోసమే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలని దగ్గరికి తీసుకున్నారు. ఆ క్రమంలో గుర్రం వీరయ్య వినుకొండలో క్రైస్తవులు ఏర్పాటు చేసిన మిషనరీ పాఠశాలలో చేరి చదువుకున్నాడు. అదే పాఠశాలలో లింగమ్మ కూడా అక్కడనే విద్యను చదువుతూ ఉన్నది. ఆ చదువుతున్న క్రమంలో వారిద్దరికి పరిచయం ఏర్పడి వారిద్దరు ప్రేమించుకొని ఆ ప్రేమ అది పెళ్లి వరకు వెళ్ళినప్పుడు అప్పుడు ఇరు కుటుంబాలు, గుర్రం వీరయ్య యాదవ కులస్తుడు, లింగమ్మ మాదిగ కులస్తురాలు, వీరిద్దరికి పెళ్లి జరగటం అనేది ఆనాటి సమాజం అంగీకరించలేదు. అడ్డంకులు ఏర్పడినాయి. క్రైస్తవ మతం ఒప్పుకోలేదు, లింగమ్మ కుటుంబం ఒప్పుకోలేదు, వీరయ్య కుటుంబం ఒప్పుకోలేదు. ఈ రెండు కుటుంబాలు ఒప్పుకోకపోయినా వారి ప్రేమ నిలబడింది. ఆ ప్రేమ గొప్పది, ఆ ప్రేమకుండే ప్రాధాన్యత గొప్పది. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రేమ నిలబడుతుంది, సమాజానికి ఏటికి ఎదురు ఈదుతుంది అనడానికి 1895కు ముందు జరిగినటువంటి సంఘటన మీ దృష్టికి తీసుకొస్తున్నా. అయితే క్రైస్తవ మత పెద్దలు, లింగమ్మ కుటుంబ సభ్యులు ఒక షరతు పెట్టారు. ఆ షరతు ఏమిటంటే, వీరయ్య క్రైస్తవ మతంలోకి వచ్చి క్రైస్తవ మతాన్ని పుచ్చుకుంటే అప్పుడు లింగమ్మతో పెళ్లి జరపడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని వాళ్ళు చెప్పడంతో వీరయ్య తన ప్రేమ కోసం, లింగమ్మతో ఉండే ప్రేమ కోసం మతానికి సంబంధించిన ఎలాంటి విషయాలని భావజాలని పట్టించుకోకుండా నిష్కల్మషమైన ప్రేమ కోసమే క్రైస్తవంలో చేరాడు. అయితే క్రైస్తవంలో చేరిన తర్వాత పెళ్లి జరిగింది. ఆనాటి కుల వ్యవస్థ వీళ్ళని ప్రశాంతంగా బతకనివ్వాలి. ఆ కుల వ్యవస్థ ప్రశాంతంగా బతకనీయకుండా వెంటబడి తరిమింది. వీరయ్యను కూడా సమాజం బీసీ కులానికి చెందిన, శూద్ర కులానికి చెందిన వీరయ్య ఆనాడు యాదవ కులానికి చెందిన వాడైనప్పటికీ
ఒక మాదిగ స్త్రీని పెళ్లి చేసుకోవటం వలన ఆయనని యాదవులు ఇతర శూద్ర కులాలు దగ్గరికి రానివ్వలేదు, అంగీకరించలేదు. అట్లా అంగీకరించకపోయేసరికి వాళ్ళిద్దరూ చాలా రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. అటు క్రైస్తవంలో కూడా చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బ్రిటిష్ వారికి క్రైస్తవ మతంలో బ్రిటిష్ తెల్లదొరలకు ఉండే, తెల్ల ప్రాస్టర్లకు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, గౌరవాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కింది కులాల వాళ్ళకి గౌరవం తక్కువగా ఉంటది. ఈ వివక్షనంతా వీరయ్య చూశాడు. అయితే బతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేసుకోవాలి గనక, ఉద్యోగం చేసుకోవాలి గనక అప్పుడు వీరయ్య చదువుకొని ఉన్నాడు. ఆ చదువును తాను పొందిన జ్ఞానంతో ఇద్దరు కలిసి, లింగమ్మ వీరయ్య ఇద్దరు కలిసి వాళ్ళు పాస్టర్ గా శిక్షణ పొంది చివరికి వీరయ్య పాస్టర్ ఉద్యోగంలో చేరాడు, స్థిరపడ్డాడు. నెల్లూరుకు దగ్గరగా ఉన్నటువంటి ఆ పట్టణంలో కొన్ని రోజులు అక్కడ పనిచేసి ఆ తర్వాత మిగతా గ్రామాల్లో పనిచేస్తూ చివరికి తన సొంత గ్రామంలో స్థిరపడ్డాడు. అట్లా వీరయ్యకి లింగమ్మకి పుట్టినటువంటి అనేక మంది పిల్లలు పుట్టి చనిపోయినాక చిట్ట చివరికి బతికినటువంటి ఏకైక కుమారుడు గుర్రం జాషువా. చాలా మంది పిల్లలు పుట్టి పోగా మిగిలినటువంటి పిల్లవాడు కావటం మూలంగా పిల్లవాడి మీద తల్లిదండ్రులకి చాలా ప్రేమ, అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అతనికి జాషువా అనే పేరు నామకరణం చేశారు. ఈ జాషువా అనేది హీబ్రూ భాషకు సంబంధించినటువంటి పదం. ఇది తెలుగు పదం కాదు, ఇది ఆంగ్ల పదం కాదు, బైబిల్కి సంబంధించిన హీబ్రూ భాషకు సంబంధించిన పదం కావటంతో ఆ పదాన్ని, ఆ పేరును ఏర్పాటు చేసుకున్నారు. తెలుగులో బైబిల్లో ఏముంటుందంటే యెహోషువ అని ఉంటుంది. యెహోషువ అంటే దేవుని రక్షణకు ఎవరికైతే అవకాశం ఉంటుందో, అర్హత ఉంటుందో వారిని యెహోషువ అంటారు. ఆనాటి కుల వ్యవస్థలో అట్లా వాళ్ళు అనేక ఇబ్బందులకు గురై చివరికి జాషువా పుట్టిన తర్వాత జాషువాకి ఆ మత పద్ధతి ప్రకారం అతనికి పేరు పెట్టుకున్నారు. దేవుని రక్షణలో ఉన్నటువంటి వ్యక్తి జాషువా అనే అర్థంలో బైబిల్ చెప్తూ ఉంది. 1906 అంటే దాదాపు జాషువాకి 11 సంవత్సరాల వయస్సులో ఈ మధ్యకాలంలో ఆయన పాఠశాలలోకి వెళ్ళాడు. దళిత విద్యార్థులని సపరేట్ గా బెంచీలు వేసి కూర్చోబెట్టడం అనే ఒక పద్ధతి ఆ రోజుల్లో ఉండేది. సవర్ణ విద్యార్థులకి, దళిత విద్యార్థులకి మధ్యలో ఒక అడ్డుగోడలాగా బెంచీని వేసి అటువైపు దళితులు, ఇటువైపు సవర్ణులు అట్లా ఉండేవాళ్ళు. ఇన్ని రకాల వివక్షల్ని తాను చదువుకుంటున్న రోజుల్లోనే జాషువా అనుభవించాడు. నిజానికి తండ్రి కులము శూద్ర కులంలో బీసీ కులం అయినప్పటికీ, యాదవ కులం అయినప్పటికీ అతడు క్రైస్తవ మతంలోకి రావటం మూలంగా తల్లి కులమే జాషువాకి వచ్చింది. వారిద్దరూ క్రైస్తవ మతాన్ని పుచ్చుకోవటంతో వారిద్దరు కూడా దళితులుగానే ఉండిపోయారు. అందుకే గుర్రం జాషువాకి అంటరాని కులమైన మాదిగ కులము వారసత్వమే లభించింది, తల్లి నుంచి వారసత్వం లభించింది. మామూలుగా అయితే మనము చట్టం ప్రకారం, ఇవాల్టి చట్టం ప్రకారం ఏం చూస్తారంటే తండ్రి కులమే పిల్లలకి వస్తూ ఉంటది. ఇవాళ రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఉన్నటువంటిది. కానీ ఆ రోజుల్లో తల్లి దళితురాలు కావటం మూలంగా గుర్రం వీరయ్య గారు ఆయన క్రైస్తవ మతంలోకి మారటం వలన వారిద్దరూ దళితులుగానే సమాజం వాళ్ళని గుర్తించింది. ఏనాడు యాదవ కులస్తులు, ఇతర శూద్ర కులస్తులు వీరయ్య గారిని తమ కులం వాడిగా గుర్తించలేదు కనుక అతన్ని కూడా ఈ సమాజం అంటరాని వాడిగానే చూసింది. కనుక గుర్రం జాషువాకి తల్లి కులం రావటంతో అంటరానితనాన్ని అనుభవించాడు. స్కూల్లో అంటరానితనాన్ని అనుభవించాడు. ఆడుకునేటప్పుడు
నిజానికి జాషువా చాలా చురుకైన విద్యార్థి కాదు. ఆయన కళ్ళ మీద చాలా ఆసక్తి, కవిత్వం మీద ఆసక్తి, అల్లరిగా విపరీతంగా అల్లరి చేస్తూ తిరిగేటటువంటి పిల్లవాడు, సృజనాత్మక శక్తి ఉన్నటువంటి వాడు. అట్లాంటి గుర్రం జాషువా స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తాను ఉన్నత విద్యను ముగించుకొని స్కూల్ పాఠశాల విద్య అయిపోయిన తర్వాత డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత మిషన్ పాఠశాలలో ఆయన టీచర్ ట్రైనింగ్ పొందాడు. ఏదో ఒక ఉపాధి ఉండాలి గనక బతుకుదెరువు కోసం టీచర్ ట్రైనింగ్ చేసి అదే పాఠశాలలో తన సొంత గ్రామమైన వినుకొండకు దగ్గరగా ఉన్నటువంటి చాట్రగడ్డపాడు అనే గ్రామంలో ఆయన టీచర్ గా ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరకన్నా ముందే జాషువాకి 1910లోనే మేనమామ కూతురు అయినటువంటి మేరీతో పెళ్లి జరిగింది. ఇది ఆయనకు సంబంధించినటువంటి ఒక పూర్వ నేపథ్యం. ఒక కవిని మనం అంచనా వేయాలంటే, కవిత్వాన్ని అంచనా వేయాలంటే, సాహిత్యంలో సమాజంలో ఆయన స్థానాన్ని అంచనా వేయాలంటే ఆయన పూర్వ నేపథ్యాన్ని కొంత పరిశీలించవలసిన అవసరం ఉంది కనుక మీకు నేను మచ్చుకు కొంత పరిచయం చేశాను. నిజానికి ఆయన జాషువా జీవితంలో ఉన్నటువంటి చాలా పార్శ్వాలను చెప్పుకోవచ్చు మనము. కానీ ఆ పార్శ్వాలు ఇప్పుడు మనకి సందర్భంలో అంత టైం వాటి మీద కేటాయించాల్సినటువంటి అవసరం లేదు గనక నేను మీకు కొంత పరిచయం చేశాను. గుర్రం జాషువా స్వతహాగా కవి, సృజనకారుడు, కళాత్మక వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆ కళాత్మక వ్యక్తిత్వం కలిగి ఉండటం మూలంగా కవిత్వం పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. ఆనాడు కవిత్వం రాస్తున్నటువంటి వారి ప్రభావానికి గురయ్యాడు. ఆయన క్రైస్తవ మతంలో ఉన్నప్పటికీ, చర్చిలో ఉన్నప్పటికీ, చర్చి స్కూల్లో టీచర్ గా ఉన్నప్పటికీ హిందూ మతానికి సంబంధించిన, అహిందూ మతానికి సంబంధించిన కావ్యాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. రామాయణం, భారతం, భాగవతం, ఇతిహాస పురాణాలను అధ్యయనం చేస్తూ ఆ ఇతిహాస పురాణాల్లో ఉన్నటువంటి గొప్ప విషయాల్ని తను స్వీకరించి హిందూ మతానికి సంబంధించిన వ్యక్తీకరణలని, తర్వాత ఆయన చేస్తున్నటువంటి ఆ వర్క్ను పద్యంలో రాయడానికి ప్రయత్నం చేశాడు. ఆ పద్యం రాయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో అతడు చాలా సీరియస్ గా ఆనాటి తిరుపతి వెంకట కవుల ప్రభావానికి గురయ్యాడు. మనందరికీ తెలుసు, తిరుపతి వెంకట కవులు పద్యాన్ని ప్రజారంజకంగా తీసుకెళ్లినటువంటి వాళ్ళు, ప్రజల్లోకి పద్యాన్ని తీసుకెళ్లిన వాళ్ళు. పద్యం అంటే కేవలం పండితులు మాత్రమే రాయగలరు, పండితులు మాత్రమే వినాలి అని ఉన్నటువంటి స్థితి నుంచి తిరుపతి వెంకట కవులు పద్యానికి విస్తృతంగా అన్ని ప్రాంతాలు తిరుగుతూ మహాభారతాన్ని పాండవోద్యోగంగా దాని మహాభారతాన్ని రాసి పద్యానికి పట్టం కట్టి ప్రజల్లోకి తీసుకెళ్లి ఎవరైనా సరే పద్యం పాడవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు. వీరి ప్రభావం ఆయన మీద పడింది. ఆంగ్ల సాహిత్యం కంటే గుర్రం జాషువా మీద పడిన ప్రభావం సంప్రదాయ సాహిత్య ప్రభావమే ఎక్కువగా ఉండింది. అందుకే ఆయన అధికంగా అవధాన విద్య మీద ఆసక్తి చూపించాడు. ఆ అవధాన విద్య ఆసక్తి ఆయన పద్యం వైపు, కవిత్వం వైపు నడిపింది. అయితే ఆయనకి సంస్కృతం నేర్చుకోవాలని ఉండే. సంస్కృతం నేర్చుకోవాలని ఉంటే ఆనాటి సమాజంలో శూద్రులు సంస్కృతం చదవడానికి వీల్లేదు. మనం ఈ నేపథ్యంలోనే ఒక్కసారి అంబేద్కర్ ను ఒకసారి గుర్తు చేసుకుంటే 1891లో అంబేద్కర్ పుట్టాడు. 1895లో గుర్రం జాషువా పుట్టాడు. 91లో పుట్టిన అంబేద్కర్ బడిలోకి నిరాకరించబడి క్లాస్ రూమ్ కు దూరంగా ఉండి చదువుకొని కసితో చదువుకొని ఈ దేశం తనకి కన్నీళ్లు కానుకనిస్తే అంబేద్కర్ ఈ దేశానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చాడు. ఈ దేశం మీద కసి పెంచుకోలే, ఈ ప్రజల మీద కసి పెంచుకోలే.
కులం 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 అని వెంటబడి తరుముతూ ఉంటే, ఆయన వర్షానికి తడుస్తూ ఉంటే పట్టించుకోని సమాజం, ఎండకు ఎండుతూ ఉంటే పట్టించుకోని సమాజం, సలసల కాగేటటువంటి సందర్భాల్లో కూడా ఆయనని వదిలిపెట్టి వెళ్ళిన సమాజం మీద ఆయన కోపం పెంచుకోకుండా, ఈ సమాజానికి ఇది నా దేశం అనుకున్నాడు, వీళ్ళు నా ప్రజలు అనుకున్నారు, ఈ ప్రజలకి ఈ దేశానికి నేను ఒక కానుక ఇవ్వాలనుకున్నాడు. అట్లా భారతదేశానికి అద్భుతమైన కానుక ఇచ్చినటువంటి అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చాడు. అందుకే అంబేద్కర్ చిరస్థాయిగా నిలబడ్డాడు. ఏ విధంగా అయితే అంబేద్కర్ ఆనాడు అన్ని రకాల వివక్షలు ఎదుర్కొన్నాడో, గుర్రం జాషువా కూడా తెలుగు నేల మీద అన్ని రకాల వివక్షలు ఎదుర్కొన్నాడు. అంబేద్కర్ కు ఆ రోజు సంస్కృతం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండేది. కానీ ఆనాడు ఉన్న సంస్కృత టీచర్లు, సవర్ణులు, బ్రాహ్మణులు ఆయనకు సంస్కృతం నేర్పడానికి నిరాకరించాడు. నిరాకరిస్తే, ఒక అంటరాని వాడివి, ఒక మహర్ కులానికి చెందిన వాడివి, నీకెందుకయ్యా సంస్కృతం అని చెప్పి నిరాకరిస్తే, అప్పుడు అంబేద్కర్ పారసీ భాష నేర్చుకున్నాడు. ఒకవేళ అంబేద్కర్ ఆనాడే స్కూల్లోనే, కళాశాలలోనే సంస్కృతం నేర్చుకొని ఉంటే భారతదేశంలో ఇంకొక రకంగా అంబేద్కర్ ఆలోచన విధానం, తన ప్రభావం, తన రచనలు ఉండేవి. సంస్కృతం నేర్చుకునే అవకాశం కల్పించలేదు. ఇక్కడ గుర్రం జాషువా కూడా సంస్కృతం నేర్చుకోవాలనే అభిలాష ఉండింది. ఆ సంస్కృతాన్ని నేర్చుకోవడం కోసం చాలా ప్రయత్నం చేశాడు, కానీ సంస్కృతం నేర్పలే. అయితే దీపాల పిచ్చయ్య శాస్త్రిని, గుర్రం జాషువాకు ఒక మిత్రుడు ఉండేవాడు. ఇతనితో కలిసి కవిత్వం చెప్పాలని చాలా రకాలుగా ఆలోచన చేసేవాడు. తిరుపతి వెంకట కవులు ఏ విధంగా అయితే ఇద్దరు కలిసి కవిత్వాన్ని ప్రచారం చేస్తున్నారో, ఈయన కూడా వీళ్ళిద్దరు కలిసి కవిత్వాన్ని ప్రచారం చేయాలని అనుకున్నారు. దీపాల పిచ్చయ్య శాస్త్రితో కలిసి ఆసు కవిత్వం చెప్పడం వీళ్ళిద్దరు మొదలు పెట్టారు. అయితే కవిత్వం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు, కానీ వీళ్ళిద్దరు జంట కవులుగా రూపొందడానికి వారి పేర్లు సరిగ్గా కుదరకపోవటం మూలంగా జంట కవులుగా ముందుకు వెళ్ళడానికి కొన్ని ఆటంకాలు వచ్చాయి. ఆ తర్వాత వ్యక్తిగా గుర్రం జాషువా వ్యక్తిగానే, సొంతంగానే తన వ్యక్తిగతంగా కవిత్వాన్ని రాయటం మొదలు పెట్టాడు. సాహిత్యం మీద, కవిత్వం మీద ఉన్న అభిమానంతో సంస్కృతం నేర్చుకోవాలనే పట్టుదల ఆయనలో రోజు రోజుకి పెరిగిపోయింది. ఎంతమంది నిరాకరించినా చిట్ట చివరికి జూపుడి హనుమత్ శాస్త్రి అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఆయనను దగ్గరికి తీసుకొని ఆయనకు ప్రేమనిచ్చి సంస్కృతాన్ని, సంస్కృతంలో కావ్యాలని కాళిదాసును పరిచయం చేశాడు. కాళిదాసు కావ్యాలను పరిచయం చేశాడు. ఏ కవికైనా సరే ఒక్కసారి కాళిదాసు పరిచయం అయ్యాడంటే ఆ కవి, ఆ రచయిత కాళిదాసు ప్రభావాన్ని తప్పించుకోవటం అనేది సాధ్యం కాదు. తెలుగు సాహిత్యాన్ని చదివిన వాళ్ళు, తెలుగు సాహిత్యంలో రాస్తున్న వాళ్ళు, కవిత్వాన్ని రాస్తున్న వాళ్ళు కాళిదాసు ప్రభావం లేకుండా కవిత్వాన్ని రాసే ఒక్క ఆధునిక కవి కూడా, ప్రాచీన కవుల సంగతి పక్కన పెట్టండి, ఆధునిక కవులు కూడా కాళిదాసు ప్రభావం అంతగా వేసుకొని ఉన్నారు. అట్లా గుర్రం జాషువా సంస్కృతాన్ని పరిచయం చేసుకోవడంతో కాళిదాసు ప్రభావంలోకి వెళ్ళాడు. ఈ విధంగా హిందూ గ్రంథాలను చదివి, పురాణాలను చదివి, వాటి మీద అవగాహన పెంచుకుంటూ జాషువా తెలుగులో కవిత్వం రాయటం మొదలు పెట్టాడు. తెలుగులో ఉన్నటువంటి విషయాల మీద, హైందవంలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద, వ్యక్తుల మీద కవిత్వం రాయటం మొదలు పెట్టాడు. ఆ పోలికలతో కవిత్వం రాయటం మొదలు పెట్టాడు. రాస్తుంటే అప్పుడు చర్చి మత పెద్దలు ఆగ్రహించారు గుర్రం జాషువా మీద. ఒక కులం క్రైస్తవ మతానికి సంబంధించిన వాడివై ఉండి క్రైస్తవ మతం గురించి చెప్పకుండా, క్రైస్తవ మతానికి విరుద్ధంగా, మత నియమాలకి, నీతి నియమాలకి విరుద్ధంగా నీవు హైందవ మతానికి సంబంధించిన ప్రాచుర్యం చేస్తున్నావు, ఆ మతానికి సంబంధించిన కావ్యాలు రాస్తున్నావు, ఆ పద్ధతిలో కావ్యాలు రాస్తున్నావు అని చెప్పి ఆనాడు క్రైస్తవ మత పెద్దలు ఆయనను చర్చిలో ఉద్యోగం తీసేశారు, స్కూల్లో ఉద్యోగం తీసేశారు. ఉద్యోగం తీసిన తర్వాత వాళ్ళిద్దరు భార్యాభర్తలు, జాషువా తర్వాత మేనమామ కూతురైనటువంటి మేరీ, వారిద్దరు చాలా రకాల ఇబ్బందులకు గురయ్యారు. ఎన్ని రకాల ఇబ్బందులకు గురైనా కూడా ఆయన తన కవిత ఆసక్తిని వదులుకోలేదు. తర్వాత ఆనాడు మూకీ సినిమాలు వచ్చాయి. ఆ మూకీ సినిమాల తర్వాత మాటలతో సినిమాలు రావడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు సినిమాలకి మాటలు రాయాలనే ప్రయత్నంలో ఆయన రాజమండ్రి వెళ్ళాడు.
రకరకాల ప్రయత్నాలు చేశాడు, చాలా ఉద్యోగాల్లోకి వెళ్ళాడు, తర్వాత కాలేజీలో ఉద్యోగాలు చేశాడు, తర్వాత మద్రాసులో సినిమాలకి పాటలు రాయటం, రకరకాల ప్రయత్నం, అది మాటలు రాయటం, కథలు రాయటం, సంభాషణ రాయటం ప్రయత్నం చేశాడు. తర్వాత రేడియోలో పనిచేశాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధానసభలో ఆయన ఎమ్మెల్సీగా పనిచేసి ఒక చట్టసభలో పనిచేయటం ఎట్లానో, చట్టసభలో ఈ ప్రజలకు సంబంధించిన ప్రాతినిధ్యం వహించడం ఎట్లా, ఒక కవిగా, ఒక రచయితగా తాను ఒక పద్ధతిని రూఢి చేసి పెట్టాడు. ఆ విధంగా గుర్రం జాషువా బాల్యం, విద్యాభ్యాసం, తన ఉద్యోగం, తన జీవితం మీకు ఒక విహంగ వీక్షణంగా ఈ సందర్భంలో విద్యార్థులకి మీ ముందు ఉంచారు. జాషువా గురించి మీరు చదువుకోవాలంటే, ఆయన కవిత్వం మీరు అధ్యయనం చేయాలంటే ఇదో ఈ నేపథ్యం నుంచి మనం ఇప్పుడు ఆయన కవిత్వాన్ని అంచనా వేయవచ్చు. ఏ మనిషి కూడా, ఏ కవి కూడా ఆకాశం నుంచి ఊడిపడడు. ఏ కవి అయినా ఈ మనుషుల నుంచి రావాల్సిందే, ఈ భూమి నుంచి రావాల్సిందే. కనుక ఈ మనుషుల్లో భాగంగా ఉన్నటువంటి ఒక గుర్రం జాషువా కవిగా రూపాంతరం చెందడానికి, అంత ముఖ్యమైన కవిగా తెలుగు సాహిత్యంలో నిలబడడానికి, ముద్ర వేయడానికి ఇవాళ ఏమిటి కారణం అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి. ఎంతో మంది కవులు ఉన్నారు, కానీ గుర్రం జాషువా జయంతిని ఎందుకు జరుపుతున్నారు అంటే గుర్రం జాషువాకు ఉన్నటువంటి నేపథ్యం వేరు. గుర్రం జాషువా రాసిన కవిత్వం అనేది అది చాలా అద్భుతమైన కవిత్వంగా తెలుగు సాహిత్యం నిలబడింది. గనక గుర్రం జాషువా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన జయంతి సందర్భంలో మనం ఈ ఉపన్యాసాన్ని పెట్టుకున్నాం. ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నటువంటి గుర్రం జాషువా తన జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ కవిత్వాన్ని ఎన్నడూ వదిలిపెట్టలేదు. యాబిలి ఒకసారి వంగపల్లి సీన్కి ఫోన్ చేస్తా ఉన్నాడు. ఓకే, వంగపల్లి సీన్ మాట్లాడు, ఫోన్ చేసి మాట్లాడు. ఆయన కవిత్వంలో చక్కని కవితకు కులమే, చక్కని కవితకు కులమే ఎక్కువ తక్కువలు నిర్ణయించినచో, చక్కని కవిత పుట్టినటువంటి ప్రతి మనిషి తన కవిత్వాన్ని అద్భుతంగా చెప్పేటప్పుడు ఆ కవిత్వం అనేది ఎప్పుడైనా సరే గొప్పగా ఉంటది. ఆ కవిత్వంలో తన టాలెంట్ చూడాలి, ప్రతిభను చూడాలి. కవి ఏం మాట్లాడుతున్నాడు, రచయిత ఏం మాట్లాడుతున్నాడు, వక్త ఏం మాట్లాడుతున్నాడు, ప్రొఫెసర్ ఏం మాట్లాడుతున్నాడు అనేది చూడాలి తప్ప అతని వెనుక ఏమున్నాయి, అతని ముందు ఏమున్నాయి, అతని పక్కన ఏముంది అని చూసే అగ్రకుల తత్వం ఇప్పటికీ భారతదేశంలో కొనసాగుతూ ఉన్నది, ఈనాటికి కొనసాగుతూ ఉన్నది. ఒక మనిషి భావజాలాలు ఏమిటి, ఆయన ఏం ఆలోచిస్తాడు, మనుషుల మీద, చాలా మంది మీద చాలా రకాల నేపథ్యాలు ఉండవచ్చు, వాళ్ళ కులాలు ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితి ఉండవచ్చు, కానీ అవి కాదు కదా. ఆరోపణలు ఉండవచ్చు, మనుషుల మీద ఆరోపణలు కూడా ఉండవచ్చు. కానీ ఒక మనిషి ఎంత నిజాయితీగా తన జీవితంలో, తన నిబద్ధత కలిగిన ఉద్యోగంలో, లేదా తన వృత్తి ధర్మంలో, తన రచనా ధర్మంలో ఎట్లా ఉన్నాడాలని చూడాలి తప్ప ప్రతిదానికి కులాన్ని ఆపాదించి, భావజాలాన్ని ఆపాదించి చూడటం అనేది సమాజంలో కొనసాగటం ఒక దుర్మార్గం. చదువుకున్న వాళ్ళు కూడా ఈ పని చేయటం అనేది అంతకన్నా దుర్మార్గం. పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు భారతదేశంలో కులాన్ని బట్టి మనుషుల్ని గుర్తిస్తున్నారు, ప్రొఫెసర్లను కులాన్ని బట్టి గుర్తిస్తున్నారు. ఒక ప్రొఫెసర్ ఎన్ని తప్పులు చేసినా సరే ఆకాశానికి ఎత్తుతారు వాళ్ళ కులం గొప్ప కులం అయితే. నీతి నియమాలు లేకపోయినా సరే, బ్రోతల హౌజులలో పడుకున్నా సరే ఆ ప్రొఫెసర్లను చాలా గొప్పవారిగా, దోపిడీ చేసినా సరే, క్లాస్కి వచ్చి పాఠం చెప్పకపోయినా సరే వారిని గొప్పవారిగా చూసే సమాజంలో మనం ఉన్నాం. కానీ నీతి, నిజాయితీ, నిబద్ధతతో న్యాయం కోసం నిలబడిన వ్యక్తులని వారికి రకరకాల ఆటంకులు సృష్టించి వారి మాటను ముందుకు రాకుండా, వారి జ్ఞానం ముందుకు రాకుండా, దళితుడు కాబట్టి, అంటరాని వాళ్ళు కాబట్టి అట్లా చూసే సందర్భాన్ని మనం చాలా సందర్భాల్లో చూస్తాం. అందుకే కవిత్వానికి కులం అనేది ఉండదు. కవిత్వం పదాలతో, ఉపమానాలతో, గంభీరమైన రూపకాలతో, గంభీరమైన వర్ణనతో, ప్రతీకలతో అల్లినటువంటిది కవిత్వం.
ఆ అల్లిన కవిత్వం మనిషిని ఉన్నత శిఖరాల్లోకి తీసుకెళ్తుంది. వినే పాఠకుడి హృదయాన్ని స్పందింపజేస్తుంది. హృదయగత వ్యాపారం చేసి మనల్ని ఎన్ని బాధల్లో ఉన్నా ఆ బాధల్లో నుంచి మనల్ని బయటకు తీసుకొస్తుంది కవిత్వం. అందుకే ఆయన గుర్రం జాషువా కవిత్వం రాస్తున్నప్పుడు కులమైనని వెంటబడి తరిమింది గనక, చక్కని కవితకు కులమే ఎక్కువ తక్కువలు నిర్ణయించినచో ఇంకెక్కడి ధర్మము తల్లి. అయ్యా, ఈ దేశంలో ధర్మం అంటున్నారు కదా, మీకు ధర్మం ఉన్నటువంటి వాళ్ళు కులానికి కవిత్వాన్ని నిర్ణయిస్తే ఇది ధర్మమేనా? కవిత్వానికి కులాన్ని నిర్ణయిస్తే, కవిత్వాన్ని కులాన్ని బట్టి చూస్తే, కవిత్వాన్ని చూసే సందర్భంలో కులాన్ని ఆపాదిస్తే ఇది ధర్మమేనా? ఇది ఎంత గొప్ప ధర్మం అని ప్రశ్నించి తను మొదలు పెట్టాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే, ఇది ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆదర్శం. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఎవరు ఎన్నైనా అనుకోవచ్చు, అధికార పీఠంలో ఉన్నాం కదా, అధికారం మా చేతుల్లో ఉంది కదా అని చెప్పేసి నిర్ణయాలు ఏవైనా చేయొచ్చు, నోటికొచ్చిన మాటలు మాట్లాడొచ్చు. కానీ వాస్తవం ఒకటి ఉంటది, ఎప్పుడైనా చరిత్రలో ఆ వాస్తవాలు తేలుతాయి. అందుకే విషయం చెప్పాడని. కుల మతాలు గీసుకొన్న గీతలదొచ్చి, కుల మతాలు గీచుకొన్న గీతలదొచ్చి పంజరాన కట్టువడను నేను, నిఖిల లోకం ఎట్లు నిర్ణయించినా, నిఖిల లోకం ఎట్ల నిర్ణయించినా నాకు తరుగులేదు విశ్వనరుడనేను, తరుగులేదు విశ్వనరుడనేను. కులమతాలు గీసుకొన్న గీతలదొచ్చి పంజరాన కట్టువడను నేను, నిఖిల లోకమెట్టు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడనేను. ఇది గుర్రం జాషువా కమిట్మెంట్. ఈ కులాలు, ఈ మతాలు, విశ్వాసాలు, భావజాలాలు ఎన్ని పనిచేసినా, ఎన్ని గీతలు గీసినా, పంజరాలు బిగించినా, ఆ పంజరాల్లో, ఆ జైళ్లలో బంధించబడే మనిషిని కాదు నేను. నేను విశ్వనరుణ్ణి, నాకు తిరుగులేదు. విశ్వనరుణ్ణి. ఒక మనిషిని బంధించవచ్చు, భౌతికంగా అడ్డుకోవచ్చు, ఒక కాలేజీకి రావద్దని అడ్డుకోవచ్చు, ఒక ప్రాంతానికి రావద్దని అడ్డుకోవచ్చు. కానీ ఇవాళ నేను 100 మందితో మీతో మాట్లాడుతున్నానంటే నా భావాలను ఎవరు అడ్డుకోలేరు, నా మాటను ఎవరు అడ్డుకోలేరు. గుర్రం జాషువాని ఎన్ని రకాలుగా బంధించినా కూడా ఆయన కవిత్వాన్ని ఎవరు అడ్డుకోలేకపోయారు. విశ్వనరుడయ్యాడు. కవి ఎప్పుడైనా విశ్వనరుడు. సాహిత్యం రాసే సాహిత్య సృష్టికర్త ఎప్పుడైనా విశ్వనరుడు. ఆ విశ్వనరుడు గనక నిఖిల లోకం ఎట్లు నిర్ణయించిన తిరుగులేదు విశ్వనరుడనేను అన్నాడు. అట్లాంటి విశ్వనరుడైన గుర్రం జాషువా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన కవిత్వాన్ని మనం సౌలభ్యం కోసం కొన్ని విషయాలుగా మీకు విభజన చేసి, విద్యార్థులకి అర్థం కావడం కోసం విభజన చేసి చెప్తాను నేను. మొట్టమొదటి ఆయన కవిత్వంలో గాంధీ దృక్పథం కనిపిస్తుంది. గాంధీ దృక్పథం. ఆయన గాంధీ గురించి చెప్పాడు, గాంధీ గురించి కావ్యమే రాశాడు. ఆయన ఎక్కువగా గుర్రం జాషువా ఖండకావ్యాలు రాశాడు. ఇంతకుముందు భాస్కర్ గుర్రం జాషువా రాసినటువంటి కావ్యాలను ప్రస్తావన చేశాడు కనుక నేను వాడి జోలికి వెళ్ళటం లేదు. ఆయన రాసిన ఖండకావ్యాల్లో బాపూజీ అనే ఒక ఖండకావ్యం ఉన్నది, అది గాంధీ గురించి రాసినటువంటిది. అందులో ఆయన ఏం చెప్పాడంటే, నిమ్న జాతుల కన్నీటి నీరదములు, నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయుననుచో. ఈ నిమ్న జాతులు, ఈ అంటరాని ప్రజల కన్నీళ్ళే ఈ దేశాన్ని ఎప్పుడోసారి కాల్చివేస్తాయి. అంటరాని వాళ్ళని ఊరికి దూరంగా పెడుతున్నారు కదా, ఆ నిమ్న జాతి ప్రజల కన్నీళ్లు ఈ దేశాన్ని కాల్చివేస్తే అవి, ఆ జాతుల కన్నీళ్లు పిడుగులై దేశంను కాల్చివేస్తాయి ఎప్పుడొకసారి. అందుకే రాట్నమును దొడ్డు కర్ర కరానబోని, రాట్నమును దొడ్డు కర్ర కరానబోని
దశల దేశంచె గుజరాత్ ముసలి శెట్టి. గుజరాత్ ముసలి శెట్టి. శెట్టి అంటే ఆయన కులానికి సంబంధించిన వర్ణానికి సంబంధించిన ప్రస్తావన చేశాడు. గాంధీ వైశ్యుడు గనక ముసలి శెట్టి అన్నాడు. ఈ నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై ఈ దేశాన్ని కాల్చివేస్తామనే భయంతో రాట్నమును దుడ్డు కర్రను చేతిలో పట్టుకొని ఈ గుజరాత్ ముసలి శెట్టి 4 దిశల బయలుదేరాడు. అన్ని వైపులా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ అన్ని వైపులా ప్రయాణం చేస్తున్న ఈ మనిషి ఎప్పుడో ఒకసారి తాను అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకుంటాడు. ఆ మనుషుల జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్యని పారదోలడానికి ప్రయత్నం చేస్తాడు అనే విషయాన్ని చెప్పాడు. అయితే గుర్రం జాషువా కవిత్వంలో హేతువాద దృష్టిగా అనిపిస్తుంది మనకి. చాలా స్పష్టంగా ఆయన హేతువాది. ఏదైనా కార్యకారణ సంబంధం అడిగేటటువంటి మనిషి గుర్రం జాషువా. ఆ హేతువాదంతో ఆయన ఎవరినైనా ప్రశ్నించాడు. పిచ్చిగా ఏది చెప్తే అది నమ్ముతుంటారు మన మేధావులు, మన పెద్దలు, కుర్చీల మీద కూర్చున్నోళ్ళు. ఇది మంచే, ఇది చెడా, ఇది నిజమా, ఇది అబద్ధమా, వ్యక్తుల పూర్వ నేపథ్యాలు చూడకుండా, లేదా ఒక రాయిని తీసుకొచ్చి నిలబెడితే ఇది దేవుడని చెప్తే బలోమని మొక్కుతారు. లేకపోతే ఒక మనిషిని తీసుకొచ్చి కాషాయ వస్త్రాలు కట్టి ఇతను ఋషి అని చెప్తే బలోమని అతని దగ్గరికి వెళ్ళి అన్ని రకాల వారికి తర్పణం చేస్తూ ఉంటారు. అందుకే గుర్రం జాషువా ఏమన్నాడంటే, ఏదైనా సరే మన ఆలోచనలో వెనుక ముందు వాస్తవం అవాస్తవం అన్నిటిని పరిశీలించుకొని ఒక తార్కిక బుద్ధితో చదువుకున్న వాళ్ళం కనుక ఒక హేతు దృష్టితో చూడాలి, హేతు దృష్టితో విషయాన్ని పరిశీలించాలని చెప్పాడు. ఆయన ఏమన్నాడు తన కవిత్వంలో, కనపడవేమిరా కనపడవేమిరా జగము కల్పన చేసిన గారడీడా. చూడండి, ఏ మతమైనా సరే, హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, ప్రపంచం నుండి ఏ మతమైనా దేవుని గొప్పతనం చెప్తుంది గనక, దేవుని గురించి చెప్తుంది గనక, ఒక అంటరాని మనిషి అయిన ఆయన అడిగాడు, అయ్యా ఈ దేశంలో నా జీవితం అంటరాని వాడిగా ఊరికి దూరంగా జీవిస్తున్నాను, మనుషులు నన్ను సమానంగా చూడటం లేదు, మరి అట్లా మనుషులు సమానంగా చూడండి, ఈ దేశంలో నేను జీవిస్తున్నాను, నన్ను ఎందుకు సృష్టించావయ్యా? నీ దృష్టిలో పిల్లలందరూ ఒకటే కదనయ్యా, పిల్లలందరూ ఒకటే అయినప్పుడు ఒకడు అంటరాని వాడు ఊరికి దూరంగా ఎట్లా ఉంటాడు, ఒకడు మంచి సౌధంలో ఎట్లా జీవిస్తూ ఉంటాడు, ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏమిటయ్యా? కనపడవేమిరా జగము కల్పన చేసిన గరడీడా, నేయునికియో రూపమున్ తెలియకున్నది. అయ్యా నువ్వు ఏ రూపంలో ఉంటావు, నువ్వు ఏ ఉనికిలో ఉంటావు, నాకు అర్థం కావటం లేదు, ఒకసారి నీ ఉనికి నీ రూపాన్ని తెలియజేయవా మాకు అని అడిగాడు జాషువా. ఇంకా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి చాలా రకాల సమస్యలకి పరిష్కారాలు కావాలని అడిగాడు. ఆ పరిష్కారాలు కావాలని అడుగుతున్న సందర్భంలో చెప్పాడు, మనుషులందరూ పామునకు పాలు పోసి, పామునకు పాలు చీమకు పంచదార మేపుకున్నట్టి దేశంబున జనించిన శూన్యములైన భిక్షకుని పాత్రన్ మెతుకు విధిల్పది భరతమేదిని 33 కోట్ల దేవతలెగబడ్డ భాగ్య విహీన దేశంబున భాగ్య విహీను నిక్షిత్తులారునే చెప్పాడు ఆయన. ఈ దేశంలో పామునకు పాలు పోస్తారు, పామునకు పాలు చీమకు పంచదార, చీమకు పంచదార పెడతారు. మరి మంచిదే, పెట్టండి జంతువులు, వాటిని కూడా మనం కాపాడాలి. మరి నీ తోటి మనిషి అయినటువంటి వాడు అన్నమో రామచంద్రాన్ని పల్లెం పట్టుకొని వస్తే వాడి గురించి ఆలోచించరేమిటి? ఎందుకు ఆలోచించారంటే
33 కోట్ల దేవతలెగబడ్డ భాగ్య దేశమున. ఈ దేశంలో 33 కోట్ల దేవతలు ఉన్నాయి. మరి ఈ దేవతలకు నైవేద్యం పెట్టడానికి మీరెంతో సంతోషంగా ప్రయత్నం చేస్తారు. కానీ మరి నీ పక్కన ఉన్నటువంటి ఒక మనిషి ఇంత అన్నం కావాలంటే ఆ మనిషి గురించి ఎందుకు ఆలోచించారు? దేవుడే కదా. ఒకవేళ నువ్వు పరమాత్ముడు కూడా చివరికి ఏం కోరుకుంటాడు? దేవుడు కూడా ఏం కోరుకుంటాడు? తోటి మనిషి బాగుండాలని కోరుకుంటాడు కదా. అట్లా బాగుండాలని తోటి మనిషి గురించి ఆలోచించకుండా కనిపించని దేవుని కోసం అంత తాపత్రయపడేది ఏమిటి అని అడిగాడు. ఇట్లా చాలా సందర్భాల్లో ఆయన ముసలివాడైన బ్రహ్మకు 4 కుమారులు పుట్టామని విన్నాము, కానీ పసరము కన్న హీనుడు పంచముడు 5వ వర్ణస్థుడెవరమ్మా సవిత్రి. ఓ తల్లి, ముసలివాడైన బ్రహ్మకు పుట్టారు 4 కుమారులని విన్నాము, కాని తల నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు, చేతుల నుంచి పుట్టిన వాళ్ళు క్షత్రియులు, తొడల నుంచి పుట్టిన వాళ్ళు వైశ్యులు, కాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళు శూద్రులు. ముసలివాడైన బ్రహ్మకి 4 పుట్టారని మనం విన్నాము, కానీ మరి పంచముడైన వాడు, పసరము కన్నా హీనంగా మీరు చూస్తున్నవాడు పంచముడు 5వ కులస్తుడు ఎవరమ్మా సవిత్రి? వీడు ఎక్కడి నుంచి పుట్టారో చెప్పగలరా? ఈ 4 కులాల్లో లేడు కదా, మరి ఎందుకు పుట్టాడు? మరి బ్రహ్మకు 4 కదా పుట్టింది, మిగతా వాడు ఈ 5వ వాడు ఎవరమ్మా అని అడిగాడు. ఇన్ని రకాలుగా ఆయన హేతువాద దృక్పథాన్ని వ్యక్తం చేస్తూ తన కవిత్వం ద్వారా సమాజాన్ని ప్రశ్నించాడు. ఏటుకు ఎదురెడియాడు. ఆ రోజుల్లో కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని సంఘ సంస్కరణలోకి వెళ్ళాడు గుర్రం జాషువా. ఇక తర్వాత గుర్రం జాషువా కవిత్వంలో చాలా స్పష్టమైనటువంటిది హేతువాదం తర్వాత దళిత దృక్పథం ఆయన కవిత్వంలో ప్రధాన భూమికగా ఉంటుంది. ఆ దళిత దృక్పథం ఆయన కవిత్వాన్ని నిలబెట్టింది. గుర్రం జాషువా అనగానే హరిజన కవిత్వం రాసిన వాడిగా, దళిత కవిత్వం రాసిన వాడిగా, సంఘ సంస్కరణ కవిత్వం రాసిన వాడిగా మనం గుర్తిస్తాం. ఆయన దళిత కవిత్వం అనగానే గబ్బిలం అనే కావ్యానికి గుర్తిస్తాం. ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది గుర్రం జాషువాకి గబ్బిలం అనే కావ్యం, ఫిరదౌసి అనే కావ్యం. ఈ 2 కావ్యాలు గుర్రం జాషువాని ఒక కవిగా నిలబెట్టాయి తెలుగు సాహిత్యంలో. ఆయన కులంతో సంబంధం లేకుండా ఎంతమంది ఎంత తక్కువ చేసినా గుర్రం జాషువా రాసిన గబ్బిలం తర్వాత ఫిరదౌసి అనే ఈ 2 కావ్యాలు చాలా బలంగా ముందుకొచ్చాయి. అంటూ ఉంటారు, చరిత్రలో రికార్డ్ అయింది. గుర్రం జాషువాకి కళా ప్రపూర్ణ అనే ఆ బిరుదు వచ్చింది. అది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఈ బిరుదు ఇచ్చారు. ఆ బిరుదుని ఇచ్చినప్పుడు సభలో ఉన్నటువంటి ఒక గొప్ప కవి ఆయన అన్నాడట, ఆయనకు అప్పటికే ఆ బిరుదు వచ్చింది, కళా ప్రపూర్ణ అనే బిరుదు వచ్చింది అప్పటికే. అయితే ఆయన లేచి మాట్లాడుతూ అన్నాడట, గుర్రం జాషువాకి సత్కారం చేసే సభలో వేరే కవి ఇంకొక ఆయన ఏమన్నాడంటే, ఏముందండి ఈ రోజుల్లో కళా ప్రపూర్ణ లేదా బిరుదులు సత్కారాలు గాడిదలకు వస్తున్నాయి, గుర్రాలకు వస్తున్నాయి అని అన్నాడట. అంటే ఆ తర్వాత గుర్రం జాషువా మాట్లాడే సందర్భంలో గుర్రం జాషువా అన్నాడట, అవునండి నిజమే, ఈ రోజుల్లో గుర్రాలకి గాడిదలకు కూడా సత్కారాలు వస్తున్నాయి, ఇస్తున్నారు. మరి నేనైతే గుర్రాన్ని, గాడిద ఎవరో నిర్ణయించుకోవాలండి అన్నాడట. అంటే ఒక కవి తనకన్నా ముందే అవార్డు పొందినవాడు అంత తక్కువ చేసి మాట్లాడటం అనేది ఆ రోజుల్లో గుర్రం జాషువా అనుభవించాడు. అంత తక్కువ చేసి మాట్లాడినప్పటికీ గుర్రం జాషువా చాలా చమత్కారంగా, నేను గుర్రాన్ని, మరి గాడిద ఎవరు, అంతకన్నా ముందు తీసుకున్న వాళ్ళు అయితే గీతే గాడిదలు అవుతారు అనే అర్థం స్ఫురించేటట్లు ఆ మాట వాడాడు. ఆయన దళిత దృక్పథంతో అనేక సందర్భాల్లో తన కవిత్వాన్ని రాసి కుల సమస్యని, ఈ దేశంలో అస్పృశ్య సమస్యని చర్చనీయాంశంగా మార్చాడు సాహిత్యం. ఈ రోజు వచ్చినటువంటి దళిత కవిత్వానికి గుర్రం జాషువా రాసినటువంటి కవిత్వమే ప్రామాణికం, కవిత్వమే పునాది.
చిక్కిన కాసుచే తనివి చందు, చిక్కిన కాసుచే తనివి చందు, అమాయకుడెల్ల కష్టముల్ బుక్కెడు బువ్వతో మరిచిపోవు క్షుద్ధనల దగ్ధమూర్తి. ఈ దేశంలో దళితుల పరిస్థితి ఏమిటంటే చిక్కిన కాసుచే, తనకింత ఏది దొరికితే దాన్ని మాత్రమే తీసుకొని అమాయకుడు ఎన్ని కష్టం చేసినా ఎంత శ్రమ పడినా ఫలితం దక్కకపోతే బుక్కెడు బువ్వతో ఆ మేరకి సంతృప్తి పొందేవాడు ఈ దళితుడు. ఆకలిని తీర్చుకునేవాడు ఈ దళితుడు. ఈ దళితునికి ముప్పున్నది. ముప్పు ఘటించి, దళితుడి జీవితం మీద ముప్పు ఘటించి ఉన్నది. ఇప్పటికి మొన్నటికి మొన్న 8 రోజుల కిందట సెప్టెంబర్ 29వ తారీఖు, అంటే ఇవాళ 3వ తారీఖు, 5 రోజుల కిందట ఉత్తరప్రదేశ్ లో ఒక దళిత బిడ్డని అత్యాచారం చేసి చంపేశారు. 19 సంవత్సరాలు కలిగిన మనీషా అనే అమ్మాయిని 4 యువకులు పట్టుకొని, అగ్రకులం యువకులు పట్టుకొని ఈడ్చుకెళ్ళి వెన్నెముక ఇరగొట్టి, చేతులు ఇరగొట్టి, నాలుకను తెగ్గోసి, సాక్ష్యం చెప్తుందేమో అని నాలుకను తెగ్గోసి అత్యాచారం చేసి చంపేశారు. భారతదేశంలో దళితుడి పరిస్థితి ఎక్కడుందంటే అక్కడ ఉన్నది. ఈ మాటని గుర్రం జాషువా 60 ఏళ్ల కిందట, దాదాపు 70 ఏళ్ల కిందట రాశాడు. 70-80 ఏళ్ల కిందట గుర్రం జాషువా దళితుడి జీవితాన్ని రాస్తే 80 ఏళ్ల తర్వాత కూడా దళితుడి జీవితం, ఒక దళిత స్త్రీ జీవితం, అమ్మాయి జీవితం అట్లే ఉందంటే ఇక ఈ దేశంలో మార్పు ఏ రకంగా వచ్చిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ముప్పు ఘటించి వీని కులమున్ కలిమిన్ కబలించి దేహమున్, ముప్పు ఘటించి వీని కులమున్ కలిమిన్ కబలించి దేహమున్, పిప్పియొనర్చు నీ భరత వీరుని పాదము కందకుండగా, చెప్పులు కుట్టి జీవనము చేయునుగాని నిరాకరింపలేదెప్పుడు, అప్పు వడ్డది సుమీ భారతావని వీని సేవకు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. నీవెన్ని ఇబ్బందులు పెట్టినా ఈ దేశంలో అంటరాని వాడు దళితుడు, వాడు నీకు సేవ చేస్తూనే ఉన్నాడు. వాడికి ముప్పు ఘటించినా, వాని నెత్తి మీద బురద చల్లినా, వాని దేహానికి మొత్తం, వాని శరీరానికి మొత్తం పేదరికాన్ని ఇచ్చినా, వాన్ని పిప్పిలాగా చేసుకొని పీల్చుకొని పిప్పి చేసి మీరు తిన్నా, భరత వీరుని పాదము కందకుండగా, ఈ భారతదేశంలో పుట్టినటువంటి మీ అందరి పాదాలు కందకుండా, కందిపోకుండా, మీ కాళ్ళు కందిపోకుండా చెప్పులు గుట్టి జీవనము చేయునుగాని, చెప్పులు గుట్టి జీవనము చేయునుగాని నిరాకరింపలేదెప్పుడు. గుర్రం జాషువా ఎంత అద్భుతంగా ఈ దేశంలో ఉండే అంటరాని వాడి సమస్యని చిత్రీకరించాడు, ఈ సమాజం ముందు ఉంచాడో మనం ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఆయన చెప్పాడు స్పష్టంగా, నీవు ముప్పు కట్టించినా కూడా పిప్పియొనర్చుని భరత వీరుని పాదము కందకుండగా, చెప్పులు కుట్టి జీవనం చేయునుగాని నిరాకరింపలేదెప్పుడు, అప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకున్. మీరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఊరికి దూరంగా నెట్టివేసినా, అంటరాని వాళ్ళన్నా దూరం ఉండమని నీళ్లకు దూరం చేసినా, సంపదకు దూరం చేసినా, భూమికి దూరం చేసినా, చదువుకు దూరం చేసినా, గుడికి దూరం చేసినా, అంటరాని వాడు తన చర్మాన్ని ఓలిసి మీకు చెప్పులు గుట్టించాడు ఈ దేశంలో. ఓ పీఠాధిపతులారా, ఓ పాలకులారా, ఈ దేశంలో అంటరాని వాడు, నేను నాలాంటి అంటరాని వాళ్ళు
గుర్రం జాషు వారసులం, మేమంతా అరుంధతి పుత్రులం. ఈ దేశంలో మేము చేసిన పని ఏమిటంటే మా చర్మాన్ని ఒలిచి మీకు చెప్పులు గుట్టించాం. చచ్చిన పశువులు మృత కళేబరాలు కంపు వాసన కొడుతుంటే ఆ మృత కళేబరాలను తీసుకెళ్లి జాగ్రత్తగా ఆ చర్మాన్ని ఒలిచి, పశువుల చర్మాన్ని ఒలిచి తీసుకొచ్చి ఇంటి ముందల లందలో నానబెట్టి, ఆ లందలో నానుతున్నటువంటి దానికి రేల చెక్క, తంగిడి చెక్క కొట్టుకొచ్చి అందులో నానబెట్టి రసాయన ప్రక్రియ జరిపించి సున్నం పెట్టి ఉప్పు రాసి అందమైన తోలును తయారు చేసి నీ కాలుకి చెప్పును గుట్టించాం మేము. ఎన్నడూ నిరాకరించలే. గుర్రం జాషు అదే చెప్తున్నాడు. చెప్పులు గుట్టి జీవనము చేయునుగాని నిరాకరింపలేదెప్పుడో, అందుకే అప్పు వడ్డది సుమీ భరతావని వీని సేవకు. మీరు జన్మలెన్ని ఎత్తినా కూడా ఈ దేశంలో అరుంధతి సుతులైనటువంటి మాకు ఈ దేశం అప్పు వడ్డది అని చెప్పాడు. కాళ్ళు ఎంత ముఖ్యమైనటువంటివి. అయ్యో నా తోటి మనిషి కాళ్ళు రాయి తగిలి ముళ్ళు గుచ్చి కాలుకు రక్తం కారుతుంది అని చెప్పి ఆలోచించిన మనిషి వారికి చెప్పులు గుట్టించాడు. అయ్యో పాపం అన్న మనిషిని మీరు ఏం చేశారు? అయ్యో పాపం అనే కనికరం కూడా లేనటువంటి రాయి లాంటి హృదయం కలిగినటువంటి మీరు, ఆ రాయి లాంటి హృదయం కలిగిన మీరు వాడిని దూరంగా పెట్టారు. మరి వాడు ఎట్లాంటి వాడు అనుకుంటున్నారు? వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమా పండి పులకించ సంచయించు, వాడు చెమటలోడ్చి ప్రపంచమునకు భోజనంబు పెట్టు, వానికి భుక్తి లేదు. వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమా పండి పులకించ సంశయించు, వాడు చెమటలోడ్చి ప్రపంచమునకు భోజనంబు పెట్టు, వానికి భుక్తి లేదు. ఈ ప్రపంచానికి మొత్తం వాడు భోజనం పెడతాడు అంటరాని వాడు. వాని చెమట ఈ భూమి మీద పడకపోతే భూమి ఏమంటదట అంటే నేను పండను. వాడి చెమట లేనప్పుడు, వాని రక్తం లేనప్పుడు నేను ఈ భూమిలో పంట వండనంటదట భూమి. సస్యరమ పండి పులకించ సంశయించు అంటదట. మరి అట్లాంటి వాడు చెమట ఓడ్చి ప్రపంచానికి భోజనం పెడితే వాడు తినడానికి అన్నం లేనటువంటి లోకంలో ఈ దేశంలో మనం ఉన్నాం. అట్లాంటి వాడు రాయిని తెచ్చి గుడిలో దేవునికి చేసిన వాడు, ఆ గుడికి పునాది తవ్విన వాడు, ఆ గుడికి బండలు మోసిన వాడు, ఆ గుడికి గోపురాలు తెచ్చిన వాడు, ఆ గుడికి గోడ కట్టిన వాడు, వాడి దగ్గరికి వస్తే ఈ దేశంలో ఎట్లా చూస్తున్నారు? ఇప్పటికి మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అంటరాని వాళ్ళు దళితులు గుడి ప్రవేశం చేశారని దాడి చేశారు, సవర్ణులు దాడి చేశారని వింటూ ఉంటాం వార్తలు. ఈ దేశంలో ఇప్పటికీ గుడిలోకి పోయే అవకాశం లేదు దళితులకి. ఆయన చెప్పాడు గుర్రం జాషు, వాని రెక్కల కష్టంబు నాహరించి ఇనుప గజ్జల తల్లి జీవనంబు చేయు, వాని రెక్కల కష్టంబు నాహరించి ఇనుప గజ్జల తల్లి జీవనంబు చేయు, కసరి బుస కొట్టునాతని గాలి సోక, నాలుగు పడగల హైందవ నాగరాజు. వాని రెక్కల కష్టంతో జీవం చేస్తారు మీరు. వాని నైవేద్యము అంటూ వడిన నాడు మూడు మూర్తులకు కూడా కూడు లేదు. ఒకవేళ వాని నైవేద్యం అంటుబడితే వాడు వరం మీద నడిచి వంగినాట్లు వేసి కొడవలెత్తి కోసి మోపులెత్తి మోసి కుప్పగొట్టి తురుపార బట్టి భూమి కడుపులో కండ్లు పెట్టి నల్లని మట్టి నుంచి మల్లె పూలంటే మెత్తులను తీసి మీ కంచంలో పోస్తాడు. వాడు అంటరాని వాడు. ఒకవేళ వాని నైవేద్యం అంటూ పడిందంటే వాడు అంటరాని వాడంటే వాడు నాట్లేసినాడు, కోత కోసినాడు, కుప్పగొట్టినాడు, తురుపార పట్టినాడు, గింజల్ని మెతుకులుగా మార్చినాడు. మెతుకే అంటుపడుతుంది. ఒకవేళ మెతుకే అంటుపడిందంటే మూడు మూర్తులకి కూడా ఈ దేశంలో ఏ దేవునికి కూడా నైవేద్యమే ఉండదు, ఏ మనిషి తినడానికి తిండి ఉండదు. అట్లాంటి వాణ్ణి దగ్గరికి వస్తే, గుడిలోకి వస్తే, నాలుగు పడగల హైందవ నాగరాజు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఈ నాలుగు పడగల హైందవ నాగరాజు
కసరి బుస కొట్టున అతని గాలి సోక అని రాశాడు గుర్రం జాషువా. అట్లాంటి గుర్రం జాషువా కవిత్వాన్ని ఆయన పిండి పిండి చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి కవిని ఎన్ని రకాలుగా అవమానించారు. ఆయన రాసుకున్నాడు ఒక సందర్భంలో. ఏం రాసుకున్నాడంటే, గొప్ప కవి కదా, ఇంత గొప్ప కవి, మీకు ఇంత పేరు ఎట్లా వచ్చింది, మీరు కవి అనంటే చాలా మంది ఆయన కవిత్వాన్ని చూసి, ఒకరోజు ఆయన రైల్లో ప్రయాణం చేస్తున్నాడట. ఆ రైల్లో వెళుతూ ఉంటే ఎదురుగా కూర్చున్నటువంటి ఆయన, ఏమండి మిమ్మల్ని చూస్తే చాలా గొప్ప కవులాగా కనిపిస్తున్నారు అన్నాడట. అంటే అవునండి నేను కవిని అన్నాడట. ఏది ఒక పద్యం చెప్పండి అంటే పద్యం చెప్పాడట. ఆ పద్యానికి మురిసిపోయినటువంటి ఆ బ్రాహ్మణుడు, అవునండి మీరేమిట్లండి అన్నాడట. అంటే మీదే కులము అని అడిగాడు. అప్పుడు గుర్రం జాషువా, నేను మాది కులానికి చెందిన వాడిని, నేను హరిజనుణ్ణి అని చెప్పాడట. చెప్తే ఆ బ్రాహ్మణుడు వెంటనే చిచి చిచి చిచి, ఎంత అన్యాయం అండి, మీ మైల నాకు సోకి నేను అపరిశుభ్రమైపోయాను, అశుద్ధమైపోయాను అని చెప్పి లేచి వెళ్ళిపోయాడట. అప్పుడు గుర్రం జాషువా రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడంటే, నా కవిత వధూ, నా కవిత వధూటిని వదనంబు నెగాదిగా చూసి రూపురేఖ కమనీయ వైఖరులుగాంచి భలీ భలి అన్నవాడే, మీదే కులమన్న ప్రశ్న వెలగించి చివాలున లేచిపోవచ్చు, బాకున క్రుమ్మినట్లగున్ పార్థివ చంద్ర వశింప సిగ్గగున్. నా కవిత వధూటిని ఎగదిగా చూసిన వాడే, రూపురేఖ కమనీయ వైఖరులుగాంచి మీదే కులమని ప్రశ్న వెలయించి చివాలున లేచిపోయేనే, బ్రాకులు కుమ్మినట్లయ్యే పార్థివ చంద్ర, చెప్పాలంటే నాకు సిగ్గవుతుంది ఈ మాట ఈ దేశంలో పుట్టినందుకు అని తను బాధపడ్డాడు. ఇంత అద్భుతమైన కవి, ఇంత ప్రతిభావంతమైన కవి ఈ దేశంలో ఎన్నో రకాల అవమానాలకి గురయ్యాడు, ఎన్నో సమస్యలు అనుభవించాడు. అయినా కూడా ఎక్కడా కవి వెనక్కిపోలే. ఆయన ఆత్మవేదనని, ఆయన బాధని ఒక సందర్భంలో చెప్పుకున్నాడు. ఎన్ని కోయిల పాట, ఎంత కోయిల పాట వృధాయ్యనో కదా, ఎంత కోయిల పాట వృధాయ్యనో కదా, చిక్కు చీకటి వనసీమలందో ఎన్ని వెన్నెల వాగులింకిపోయేనో కదా, కటిక కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలీడేరెనో కదా, ఎన్ని కస్తూరి జింకలీడేరెనో కదా, మురికి తెన్నెల మీద పరిమళించి ఎన్ని ముత్యపురాలు భిన్నమయ్యనో కదా, పండిన వెదురు జొంపముల మీద ఎంత గంధవాహం, ఎంత తంగేటి జున్ను, ఎంత రత్నకాంతి, ఎంత శాంతి, ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెను, పుట్టరాని చోట పుట్టుకతనా. గుర్రం జాషువా ఒక అంటరాని కులంలో పుట్టడం మూలంగా తన ప్రతిభ ఏ విధంగా ఆగిపోయింది, ఆ ప్రతిభ ఏ విధంగా సమాజంలోకి గొప్పగా రాలేకపోయిందో ఆయన చెప్పుకున్నాడు. పుట్టరాని చోట పుట్టుకతనా, ఎంత కోయిల పాట వృధాయ్యనో కదా, చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా, కటిక కొండల మీద మిటకరించి వెన్నెల పాటలు, కస్తూరి జింకలు, కోయిల పాటలు ఎన్ని వృధా అయ్యాయో, ఆ విధంగానే దళితులు తమ జీవితంని ఈ దేశంలో వాళ్ళు ఆ కులంలో పుట్టడం మూలంగా వారి జీవితం వృధా అయ్యింది అని చెప్పుకున్నాడు. మీ అందరికి తెలుసు, చిట్ట చివరి 1-2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. గుర్రం జాషువా ఆయన ఆర్గానిక్ ఇంటలెక్చువల్, ఆర్గానిక్ పోయెట్, అంటే హిందీ సమూహం నుంచి వచ్చిన వాడు, శ్రమ జీవితం నుంచి వచ్చిన వాడు,
కటిక దారిద్ర్యం నుంచి వచ్చిన వాడు గుర్రం జాషువా. అందుకే ఆ దారిద్ర్యం నుంచి, అంటరాని తనం నుంచి, వెలివాడల నుంచి, ఊరికి దూరంగా ఉన్న కాటి కాపరి జీవితం నుంచి వచ్చిన వాడు గనక ఆ జీవితాన్ని కవిత్వంలోకి తీసుకొచ్చాడు. కవికి ప్రతిభ ఎంత ముఖ్యమో కవికి జీవితం అంతకన్నా ముఖ్యము అని చెప్పాడు కుటుంబరావు గారు. జీవితం లేనటువంటి వాళ్ళు కవులు గారు, రచయితలు గారు. కవికి జీవితం తెచ్చేయలేం మనం. మెలకువలు చెప్పొచ్చు, కవిత్వం ఎట్లా రాయాలో చెప్పొచ్చు, వ్యాసం ఎట్లా రాయాలో చెప్పొచ్చు, కథ ఎట్లా రాయాలో చెప్పొచ్చు, మెలకువలు నేర్పించవచ్చు. కానీ జీవితమే లేకపోతే జీవితాన్ని ఎక్కడ నుంచి చర్చిస్తామండి? కనుక కవికి జీవితం చాలా ముఖ్యం. ఆ జీవితం బాధలతో కూడిన జీవితం. నన్ను ఎంత అంటరాని వాడిగా చూసినా ఈ దేశంలో నన్నివ్విది నన్ను ఆవరించిన శారద లేచిపోవునే, గరగరలు ప్రచురించదన్ రవ్వల్ రాల్చదన్ ఆంధ్రవానికి అన్నాడు. నన్ను మీరెంత దూషించినా, నన్నెంత తక్కువ వాడన్నా, నా వీణ ఏవో ముద్రలున్నాయన్నా, నాలో ఉన్న సరస్వతిని ఆపగలరా? ఏవి కాలేజీ వాళ్ళు నన్ను పిలిచి ఈ సందర్భంలో మాట్లాడిస్తున్నారు కదా. ఏవి కాలేజీలో ఎవరికైనా ఇష్టం లేకపోతే నా ప్రతిభను ఆపగలుగుతారా? ఒక్క ఏవి కాలేజీకి వచ్చి నేను మాట్లాడలేకపోతే నా ప్రతిభ ఆగిపోతుందా? నా ప్రతిభ దిగ్గజాంతాల విశ్వవ్యాప్తం అవుతుంది. ఒక్క చోట ఆపితే ఆగేది కాదు. ఇది జాషువా ప్రతిభ కూడా ఒక్క చోట ఆపితే ఆగేది కాదు. అందుకే ఆర్గానిక్ ఇంటలెక్చువల్ కావటం మూలంగా తన ప్రతిభని ఈ సమాజం ముందు ఉంచాడు. ఆయన తనలో ఉన్న సరస్వతి ఎక్కడ పోదు, ఆ సరస్వతి తన దగ్గరనే ఉంటుంది. ఈ ఆంధ్రవానికి నేను కవిత్వాన్ని కానుకగిస్తాను అని చెప్పాడు. చెప్పి ఆయన శ్మశాన వాటిక అందరికీ తెలుసు, చాలా అద్భుతమైనటువంటిది శ్మశాన వాటిక. ఇచ్చోట ఏ సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయెను. ఇచ్చోట ఏ సత్కవిందుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయెను. ఇచ్చోట ఏ భూములేలు రాజన్యుని అధికార ముద్రికలంతరించే. ఇచ్చోట ఏ లేత ఇల్లాలు నల్ల పూసల. ఇచ్చోట ఏ లేత ఇల్లాలు నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే. ఇచ్చోట ఎట్టి పేరెన్నిక గనుగొన్న చిత్రలేఖకుని కుంచియు నశించే. ఎన్ని కాలేజీలు అయినా ఉండొచ్చు, ఎంత ఆస్తులు అయినా ఉండొచ్చు, మేనేజ్మెంట్లు కావచ్చు, కోటీశ్వర్లు కావచ్చు, బంజారాయిల్స్ లో ఉండొచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చిట్ట చివరికి మీ అధికారం ఎక్కడికి వస్తుందంటే, ఈ అధికారం అంతా కూడా అధికార ముద్రికలంతా అంతరించేది ఎక్కడంటే శ్మశానంలో. నీవు పుట్టిన నాడు ఏం తెచ్చుకోలేదు, నీవు చచ్చేనాడు కూడా ఏం తెచ్చుకోలేవు. జాషువా గొప్పతనం అది. జాషువా రాసినటువంటి ఆ వైశిష్టం అది, కవిత్వంలోని వైశిష్టం అది. ఇచ్చోట ఏ సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే. ఇచ్చోట ఏ భూములేలు రాజ్యమని అధికార ముద్రిక అంతరించే. ఇచ్చోట ఏ లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే. ఇచ్చోట ఎట్టి పేరెన్నిక కనుగొన్న చిత్రలేఖకుని కుంచేయు నశించే. అందరం అక్కడికి పోవలసిన వాళ్ళమే. ఒక తాత్విక దృక్పథాన్ని చెప్పాడు గుర్రం జాషువా. అందరికీ ఆలోచింపదగిన ప్రతి ఒక్కరికి బుర్రలో ఆలోచన ఉంటే, మోకాళ్ళలో పాదాల్లో కాకుండా ఆలోచన బుర్రలో ఉన్న ప్రతి ఒక్కడికి ఇది చైతన్యం తీసుకొచ్చేటటువంటి భావన. ఇంత అద్భుతమైన కవిత్వం రాసిన జాషువా చరిత్రలో ఎవడైనా నిలబడేవాడు చిట్ట చివరికి కవే. రాజు మరణించెనొక తార రాలిపోయే, సుకవి మరణించెనొక తార గగనమెక్కే.
రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. నేను సుకవిని, గుర్రం జాషువా కవి, నేను కవిని. తెలుగు చదువుకునే మీరందరు కవులు. కవులు ఎక్కడ జీవిస్తారంటే ప్రజల నాలుకల మీద జీవిస్తారు. ఇవాళ గుర్రం జాషువా చనిపోయి 1895 సెప్టెంబర్ 28న పుట్టినటువంటి వాడు 1971లో చనిపోయాడు. ఆయన చనిపోయి ఇప్పటికీ మనకి 50 ఏళ్ళు గడిచింది. ఒక కవి చనిపోయి 50 ఏళ్ళు గడిచిన ఆ కవి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ కవి మన జీవితాల్లో ఉన్నాడు, మన నాలుకల మీద ఉన్నాడు కవి. డబ్బులున్న వాళ్ళు, ఆస్తులున్న వాళ్ళు, కోటీశ్వరులైన వాళ్ళు, రాజులు, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మా అంటే వీరికి ఒక విగ్రహం వస్తుంది చనిపోయిన తర్వాత. ప్రజల నాలుకల మీద ఉండే అవకాశం దక్కదు. కానీ జాషువా పద్యాలు, రాజు మరణించనొక తార రాలిపోయే, సుకవి మరణించనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు. అతడేలగలుగు యావత్ ప్రపంచం, ఇతడేలగలుగు ఇహము పరము, రాజు చేతి కత్తి రక్తంబు వరిసించు, సుకవి చేతి కలము సుధలు కురియో. సుధలు మాత్రమే కురిపిస్తాం మేము తప్ప ఎవరి మీద ద్వేషభావంతో ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీతో ఇంతసేపు మాట్లాడడానికి నాకు ఎన్నో కష్టాలు అనుభవించి, కష్టాల కోర్చి భాస్కర్ నా టైం తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించినటువంటి భాస్కర్ కు అభినందనలు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది చేరి, నా విద్యార్థులు, ఇతర కళాశాలల విద్యార్థులు, ముఖ్యంగా ఏవీ కాలేజ్ విద్యార్థులు, పరిశోధకులు, నా మిత్రులు ఇందులో చేరి నా ఈ 4 మాటలు విన్నందుకు మీకు పేరు పేరున నేను అభినందనలు, నమస్కారం తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. సార్ ధన్యవాదాలు సార్. ప్రత్యేకంగా మీకు ఆంధ్ర విద్యాలయ తెలుగు శాఖ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. ఆద్యాంతం చాలా రసాత్మకంగా, నవరసాలు మేళవించే విధంగా మీ యొక్క ప్రసంగం సాగింది. మేమైతే మంత్రముగ్ధులమయ్యాం, మా పిల్లలు, మేము. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం. నేను గత 2 రోజుల నుంచి చాలా బిజీగా ఉండడం వల్ల నాకు మాత్రం చెవు లోపల తేనె పూసినట్టుగా వినుసొంపుగా ఉంది. ఇంకా కూడా కొనసాగితే బాగుంటుండే అనిపించేటువంటి భావన మాకు, మా కళాశాలకు, మా పిల్లలకు అనిపించింది. ఇక ఈ